వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనము ఈ రోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో సింప్లిఫికేషన్ అనే టాపిక్ చూద్దామండి. సింప్లిఫికేషన్ టాపిక్ లో ఇప్పటి వరకు మనము 440 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 441 నుంచి చూడండి. క్వశ్చన్ నెంబర్ 441 ఏమి ఇచ్చాడు చూడండి. ఏ పర్సన్ ఆన్ టూర్ హ్యాస్ 360 rupees ఫర్ హిస్ డైలీ ఎక్స్పెన్సెస్ ఇఫ్ ఎక్స్టెండ్ హిస్ టూర్ ఫర్ 4 days. హీ హ్యాస్ టు కట్ హిస్ డైలీ ఎక్స్పెన్సెస్ బై 3 rupees. ఫైండ్ ది ఒరిజినల్ డ్యూరేషన్ ఆఫ్ ది టూర్ అని ఇచ్చాడండి. అంటే పర్యటనలో ఉన్న వ్యక్తి తన రోజువారీ ఖర్చులు 306 రూపాయలు అండి. అతను తన పర్యటన 4 రోజులు పొడిగిస్తే అతను తన రోజువారీ ఖర్చులను 3 రూపాయలు తగ్గించుకోవాలి. పర్యటన యొక్క అసలు వ్యవధిని కనుగొనండి. ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ కి మనం ఆల్రెడీ ఆప్షన్ త్రూ చేయొచ్చు అని మనం చెప్పడం జరిగిందండి. ఆప్షన్ త్రూ చేస్తే ఏమవుతుందో చూడండి. ఆప్షన్స్ మనం 15 days బట్టి చూసుకున్నాం అనుకోండి. 15 days చూసుకోండి. చూడండి, పర్యటనలో ఉన్న వ్యక్తి తన రోజువారీ ఖర్చు చూసుకున్నట్లయితే ఎంత అవుతుందంట చూడండి. డైలీ ఎక్స్పెన్సెస్ చూసుకున్నట్లయితే 306 రూపాయలు అవుతుందంట. అదే 15 రోజులు అయినట్లయితే ఏమవుతుందండి చూసుకోండి. మనకి 360 అంటే 15 రోజులు అంటే ఒక రోజుకి కావాలంటే ఏం చేస్తామంటే బై 15 చేస్తామండి. ఒక రోజుకి కావాలంటే 15 చేస్తామండి. ఇప్పుడు 4 రోజులు పొడిగించినట్లయితే 4 రోజులు పొడిగిస్తే అతను రోజువారీ ఖర్చులు 3 రూపాయలు తగ్గించుకోవాలి. అంటే తగ్గించుకోవాలంటే ఖర్చు మాత్రం అదే ఉంటుంది కాబట్టి అప్పుడు ఎన్ని రోజులు పెంచాలి? 4 రోజులు పెంచాలి కాబట్టి 15 4 కలిపితే ఏమవుతుందండి? 19 అవుతుందండి. 19 క్యాన్సిల్ అవ్వదు. ఈ 2 మైనస్ చేస్తే ఏం రావాలంటే 3 రావాలండి. ఇక్కడ ఇది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి మనకు 3 వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇది ఆన్సర్ రాంగ్ అండి. నెక్స్ట్ 20 తీసుకున్నాం అనుకోండి. 360/20 మైనస్ 360/20 + 4 అండి 24 అండి. ఈ 2 మైనస్ చేస్తే ఏం రావాలంటే 3 రావాలి. వస్తుందో చూడండి. 2తో 2 18 అండి. 24తో చూసుకున్నట్లయితే 12తో చూడండి. 12తో 12 30 అండి. నెక్స్ట్ 2తో 2 15 అంటే ఏమొచ్చిందండి? ఇక్కడ 18 - 15 వచ్చిందండి. 18 - 15 ఎంత అంటే 3 3 వచ్చిందండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? 20 days అవుతుందండి. ఓకేనండి, 20 రోజులు అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 442 అండి. సమ్ స్టూడెంట్స్ ప్లాన్డ్ ఏ పిక్నిక్. ది బడ్జెట్ ఫర్ ఫుడ్ వాజ్ 500 rupees, but 5 of them failed to go, and thus the cost of food for each number increases by 5 rupees అండి. హౌ మెనీ స్టూడెంట్స్ అటెండ్స్ ది పిక్నిక్ అని ఇచ్చాడు. చూడండి, అక్కడ కొంతమంది విద్యార్థులు పిక్నిక్ ప్లాన్ చేసుకున్నారు. ఆహారం కోసం బడ్జెట్ అనేది 500 రూపాయలు వేసుకున్నారండి. కానీ వాళ్ళలో 5 వెళ్ళడానికి విఫలమయ్యారు, అంటే నిరాకరించారు అనమాట. అప్పుడు తద్వారా ప్రతి సభ్యునికి ఆహారం ధర అనేది ఎంత అయిందంటే 5 రూపాయలు పెరిగిందంట. అయితే పిక్నిక్ ఎంతమంది విద్యార్థులు హాజరవుతారు అని అడుగుతున్నాడండి. పిక్నిక్ ఎంతమంది విద్యార్థులు హాజరవుతారు అన్నాడండి. ఇక్కడ కూడా ఆప్షన్ త్రూ వెళ్ళిపోతామండి. ఆప్షన్ త్రూ చూడండి, ఇక్కడ సేమ్ ఆన్సర్స్ ఇచ్చాడు మళ్ళీ ఆప్షన్స్ కూడాను. ఆప్షన్ బట్టి మనం చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే 15 ఇచ్చాడు కాబట్టి మొత్తం ఎంతమంది అంటే 500 మంది ఉన్నారండి. అసలు 500 రూపాయల బడ్జెట్ అండి. 15 మంది హాజరయ్యారు అనుకోండి. 500/15 అవుతుంది. ఇందులో 5 వెళ్ళడానికి నిరాకరించారు కాబట్టి ఎంతమంది అవుతారండి? 10 మంది అవుతారండి. ఇప్పుడు వీళ్ళకి బడ్జెట్ ఎక్కువ అవుతుంది, వీళ్ళకి బడ్జెట్ తక్కువ అవుతుంది. ఈ రెండింటిని మైనస్ చేసి ఎంత రావాలంటే ప్రతి ఒక్కరికి ఎంత పెరగాలంటే 5 పెరగాలి కాబట్టి 5 అవుతుందండి. అంటే 5 వస్తుందో చూడండి. ఇక్కడ వాల్యూ ఎంత అంటే 50 వస్తుందండి. ఇది 15 తోటి ఎగ్జాక్ట్ గా డిజిట్ అవ్వదండి కాబట్టి మనకి 5 వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇది రాంగ్ అండి. 20 తీసుకున్నాం అనుకోండి. 500/20 ఇక్కడ మనకి ఏమవుతుందండి? 5 తక్కువ కాబట్టి 15 వస్తుందండి. ఇక్కడ 15 ఇది క్యాన్సిల్ అవ్వట్లేదు ఇది కూడా రాంగ్ అండి. నెక్స్ట్ 25 తీసుకోండి. 500/25 500/25 ఇక్కడ ఏమవుతుంది? 5 తక్కువ అవ్వాలి కాబట్టి 20 అవుతుందండి. 20తో చూడండి 2 0 క్యాన్సిల్ అయిపోయింది. 2తో 2 25 అండి. ఇక్కడ చూడండి 25తో చూసుకున్నట్లయితే 25 ఒకట్ల 25 20 అండి. 25 50 కదండి, 20 అండి. 25 - 20 చేస్తే ఏమొచ్చిందండి? 5 వచ్చిందండి. మనకి ఎంత రావాలని చెప్పి 5 రావాలని వచ్చి 5 వచ్చిందండి. అంటే 5 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఈ విధంగా చేసుకోవచ్చు అండి, సరిపోతుంది. లేదు మీరు నార్మల్ గా చేసుకోవడం అంటే దీనికి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుందండి. అంటే ఇప్పుడు ఎక్స్ అనుకున్నారు అనుకోండి, పర్సన్స్ ఎక్స్ అనుకున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ లో ఒక ఈక్వేషన్ వస్తుందండి. దాన్ని సాల్వ్ చేయడానికి టైం వేస్ట్ అవుతుంది. దానికన్నా బెటర్ మెథడ్ ఏంటంటే ఆప్షన్ త్రూ అనమాట. దీన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారండి. ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ఒక ట్రయల్ చేస్తున్నాం అంటే 15 అనేది కరెక్ట్ అనుకుని ట్రై చేస్తున్నాం, కాదని అర్థమైంది కాబట్టి అది రాంగ్ ఆన్సర్. తర్వాత ట్రైల్ వేసాం, కాదని అర్థమైంది. తర్వాత ట్రైల్ వేసాం, కరెక్ట్ అనిపించింది కాబట్టి కరెక్ట్ వచ్చింది అంతే. ఇంకా అదే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 443 అండి. ఏ క్లాస్ డిసైడెడ్ టు హ్యావ్ ఏ పార్టీ ఎట్ ఏ టోటల్ కాస్ట్ of 720 rupees. For students decided to stay out, the
stay out the party. To meet the expenses, the remaining students had to increase their share by 9 rupees. What is the original cost per student అని ఇచ్చాడండి. చూడండి, ఒక తరగతి మొత్తము ఎంత అంటే 700 ఖర్చుతో పార్టీ చేయాలని నిర్ణయించుకుంది. నలుగురు విద్యార్థులు పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఖర్చులను తీర్చడానికి మిగిలిన విద్యార్థులు తమ వాటాను 9 రూపాయలు పెంచాలండి. తమ వాటాను 9 రూపాయలు పెంచినట్లయితే విద్యార్థి యొక్క అసలు ఖర్చు ఎంత అని అడుగుతాడండి. అసలు ఖర్చు అని అడిగాడండి. ఓకేనండి, అసలు ఖర్చు అండి. ఇక్కడ ఖర్చు అంటే విద్యార్థుల సంఖ్య కూడా మనకు రావాలి. ఆప్షన్ 3 వెళ్ళాం అనుకోండి, వెళ్తే మనకి విద్యార్థుల సంఖ్య అనేది మనకు తెలియాలండి. ఇప్పుడు చూడండి, అసలు ఖర్చు మనం ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి. ఎక్స్ అని తీసుకుంటే ఎక్స్ పైన మనకి అలా ఎక్కువ అయిపోతుందండి. మళ్ళీ ప్రాసెస్ మనకి ఎక్కువ అవ్వకూడదు. విద్యార్థుల సంఖ్య ఇక్కడ రెండింటిలో కూడా డిఫరెన్స్ ఉందండి. ఎంతమంది అంటే చూడండి, నలుగురు విద్యార్థులు అన్నాడు. చూడండి, నలుగురు విద్యార్థులు పార్టీ నుండి విరమించుకున్నారండి. ఇప్పుడు మొత్తం ఖర్చు అనేది సమ్ ఎక్స్ మొత్తం ఖర్చు అంటే ఒక విద్యార్థికి అయ్యే ఖర్చు, అసలు ఖర్చు అనేది ఎక్స్ అయింది అనుకోండి, అనుకుందాం ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది చూడండి, 720/x అండి. 720/x. ఇప్పుడు చూడండి, ప్రతి విద్యార్థి ఏం చేశాడంటే 9 రూపాయలు పెంచాడు. తమ వాటాను 9 రూపాయలు పెంచాడు కాబట్టి ఏమవుతుంది, 720/x+9 అవుతుందండి. 720/x+9. ఈ రెండు మైనస్ చేస్తే ఏం రావాలండి అంటే చూడండి, 720 అంటే రూపాయలు ఒక విద్యార్థికి ఉన్న అమౌంట్, అంటే ఒక విద్యార్థి కలెక్ట్ చేసిన అమౌంట్ చేస్తే మనకి విద్యార్థుల సంఖ్య వస్తుందండి. ఇది కూడా విద్యార్థుల సంఖ్య. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏం కావాలి, 4 రావాలండి. దీన్ని సాటిస్ఫై చేయాలంటే ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x² లో ఈక్వేషన్ వస్తుందండి. కాబట్టి x² లో ఈక్వేషన్ వస్తే మనము చేయడానికి ఇంట్రెస్ట్ అంటే చేయలేము. కాబట్టి ఏం చేయమని చెప్పారంటే ఆప్షన్ 3 వెళ్ళిపో. మనం ఇక్కడ 18 తీసుకున్నాం అనుకోండి. 18 తీసుకుంటే ఏమవుతుందండి, 720/18 మైనస్ 720/18 + 9 ఎంత 27 అండి. ఈ రెండింటితో డివిజన్ చేయండి ఒకసారి. 18తో చూసుకున్నట్లయితే 18 4 72 0 40 అవుతుందండి. ఇక్కడ 27తో చూసుకున్నట్లయితే 27 అంటే ముందు 9 3లో చేయండి. 9తో 9 8 80 వస్తుంది. 3తో 80 క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇది మనకు రాంగ్ అండి. నెక్స్ట్ మనం ఏం తీసుకోవచ్చు, 20 తీసుకొని చూడండి. 20 మైనస్ 720 మనకేమో 20 + 9 అండి, 29 అవుతుంది. 29తో దీన్ని డివిజన్ చేయలేము కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ మనం చూడండి, 24 తీసుకోండి. 720/24 మైనస్ 720/24 + 9 అంటే మనకి ఎంత వస్తుందండి, 33 వస్తుందండి. 33తో కూడా దీన్ని డివిజన్ చేయలేము కాబట్టి ఇది ఆన్సర్ కాదండి మనకి. ఓకేనండి, ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడండి, 720/36 మైనస్ 720/36 + 9 అండి. 36 + 9 అంటే 45 అవుతుందండి. ఇప్పుడు చూడండి, 36తో చేస్తే 36 1 36 20 అండి. 45తో చేసినట్లే 9తో చూడండి, 9తో 9 5 9తో 9 8 అండి. 5తో 5 ఎంత పడుతుందండి, 5 1 5 5 16 అండి. అంటే 20 - 16 = 4. 4 సరిపోయిందో లేదో చూడండి. ఇక్కడ దీంతో దీన్ని డివిజన్ చేయలేం కాబట్టి ఇది కాదనుకున్నామండి. ఇక్కడ కూడా దీంతో దీన్ని డివిజన్ చేయలేం కాబట్టి కాదనుకున్నాం. ఇక్కడ కూడా డివిజన్ చేయలేం కాబట్టి ఇది కాదనుకున్నాం. ఖచ్చితంగా డివిజన్ చేయగలగాలండి. ఇక్కడ డివిజన్ అయ్యింది మరియు 20 - 16 చేస్తే 4 వచ్చింది. మనకి ఏం రావాలని చెప్పాం, 4 రావాలన్నాం కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, 36 కరెక్ట్ ఆన్సర్ అండి. ఇవన్నీ కూడా రాంగ్ అయిపోతాయండి. ఓకేనండి, లేదు మీరు ఇక్కడ మనకి ఈక్వేషన్ వచ్చింది కాబట్టి దీన్ని సాల్వ్ చేయగలిగితే దీన్ని సాల్వ్ చేసుకోవడం మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇంతవరకు చెప్పుకున్న 3 కూడా సేమ్ ఇలాగే వస్తాయండి. ఇవన్నీ కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వస్తాయి, అంటే వర్గ సమీకరణాలు వస్తాయండి. వర్గ సమీకరణాలు సాధించడం అనేది కొద్దిగా కష్టం కాబట్టి ఆ వేలో వెళ్ళొద్దండి. ఎవరైతే మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు సాధించడానికి ట్రై చేస్తారు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఈ విధంగా ఆప్షన్ 3 ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నించండి. ఆప్షన్ 3 ఒక్కటి చెక్ చేసామండి, మొత్తం ఇక్కడ డివిజన్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దాంతో భాగించబడుతుందో చూసుకుంటే సరిపోతుంది. నేనైతే మేము ఇక్కడ మొత్తం రాశాను, ఇక్కడ మీరు రాయని అవసరం లేదు కూడా అండి. ఎందుకంటే 18 తీసుకుంటే 18 ఇది భాగించబడుతుంది. 18 + 9 అంటే 27, 27తో ఇది భాగించబడుతుందో చూసుకోండి. నెక్స్ట్ 20 తీసుకుంటే 20 అంటే 720/20 అవుతుంది. 720/29 అవుతుంది. 29తో ఇది అవ్వదు కాబట్టి ఇది కాదని అర్థమైపోతుంది. అంటే అలా మనం ఇక్కడ రాయకుండానే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 444 అండి. A group of boys decided to buy a few CDs whose total price was between 200 to 250. But at the time of purchase, 2 boys declined to contribute. As the result of which the remaining boys had to pay Rs 1 rupee more than the original planned. What was the price of the CDs if the boys contributed equally and in whole number of rupees is అని ఇచ్చాడండి. రూపీస్ అంటే ఒక బాలుడు బృందము మొత్తం సీడీలను కొనాలనుకున్నారంట. ఆ సీడీలను
ఆ కాస్ట్ ఎలా ఉందండి, 200 నుంచి 250 మధ్య నిర్ణయించుకున్నానంట. 200 నుంచి 250 మధ్యలో సీడీలు కొనాలనుకున్నానంట. అంటే అంత దాని మధ్యలో ఉన్న డబ్బుతో, అంటే 210 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, ఇక్కడ ఆప్షన్లు ఇచ్చే చూడండి, అన్ని కూడా 200 నుంచి 250 లోపల ఉన్నాయండి. అంటే ఈ అమౌంట్ తో ఒక సీడీలు కొనాలనుకుంటా, కొన్ని సీడీలు ఎన్నో తెలియదు మనకి. అయితే కొనుగోలు సమయంలో ఇద్దరు అబ్బాయిలు సహకరించడానికి నిరాకరించారంట. అంటే వాళ్ళు అందులో నుంచి మరి మేము అమౌంట్ కలపమనేసి బయటకు వచ్చేసారు. దీని ఫలితంగా మిగిలిన అబ్బాయిలకు మరో రూపాయి చెల్లించవలసి వచ్చింది అనమాట. మిగిలిన అబ్బాయిలకు మరో రూపాయి చెల్లించవలసి వచ్చింది. అయితే వారు మొదట అనుకున్న దానికన్నా బాలురు సమానంగా మరి మొత్తం మొత్తం సహకరిస్తే రూపాయల్లో సీడీ ధర ఎంత అడుగుతున్నాడండి. ఆ రూపాయల్లో సీడీ ధర ఒక ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఆ అక్కడ ఉన్న బాయ్స్ కూడా వై అనుకున్నాం అనుకోండి. ఎక్స్ బై వై అవుతుందంటే ఒక్కొక్క విద్యార్థి వేసిందండి. తర్వాత అదే ఎక్స్ ని ఏం చేసామండి, కొంతమంది తగ్గిపోయారండి. ఎంతమంది తగ్గారు, ఇద్దరు తగ్గిపోయారండి. అంటే వై మైనస్ టూ చేసినట్లయితే ఈ డిఫరెన్స్ ఎలా ఉంటుందండి, 1 రూపీ అవుతుందండి. ఓకేనండి. అంటే దీనికంటే ఇది రూపాయి ఎక్స్ట్రా పడుతుంది అనమాట. సారీ, ఇది ముందు వస్తుంది, ఎందుకంటే దీనికి ఎక్స్ట్రా పడుతుంది కదండి, ఇది ముందు రాసుకోండి. అంటే ఎక్స్ బై వై మైనస్ టూ మైనస్ ఎక్స్ బై వై అండి ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ రూపంలో వస్తుందండి మనకి. ఇప్పుడు దీన్ని ఉపయోగించి చేయాలి. మరి చేయగలమంటే చేయడం కొద్దిగా కష్టం కాబట్టి మనం ఆప్షన్ త్రూ వెళ్ళిపోవాలండి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అని, అంటే ఎన్ అనేది ఇక్కడ మనకి వై అంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ అనేది, అంటే బాల్ ఉన్నారు కదా, దీన్ని మనం కొంత తీసుకోవాలండి. ఎంత అనేది తీసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ 200 నుంచి కాబట్టి 210 అని తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకి ఈ రెండు కూడాను ఇక్కడ ఆప్షన్ అన్ని కూడా ఈవెన్ నెంబర్స్ ఉన్నాయండి. బైలో వై మైనస్ టూ అంటే ఇది వై, అంటే ఈ రెండు ఆడ్ నెంబర్స్ అయిపోయి అనుకోండి అవుతుంది. ఇక్కడ రెండు ఈవెన్ నెంబర్ అయినా మనకి పాసిబుల్ అవుతుందండి. కాబట్టి ఈవెన్ నెంబర్ పాసిబుల్. ఇక్కడ ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది చూడండి. ఇక్కడ ఏమో వై ఇంటూ వై మైనస్ టూ అవుతుందండి. వై ఇంటూ వై మైనస్ టూ. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే వై ఇంటూ ఎక్స్ వైఎక్స్ అవుతుంది, లేదా ఎక్స్ వై అని రాసుకోవచ్చు, ఎక్స్ వై. ఇక్కడ కూడా ఏమవుతుందండి, ఎక్స్ ఇంటూ వై ఏమవుతుంది, ఎక్స్ వై అవుతుంది. -2 అండి, -2. ఇక 2 ఇంటూ ఎక్స్ గా 2x అవుతుంది, -2x అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుందండి. చూడండి ఒకసారి డైరెక్ట్ గా చేస్తాను, లేదంటే మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని ఒక స్టెప్ కావాలంటే రాసుకోండి. చూడండి, ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై. నెక్స్ట్ ఇదేమవుతుందండి, మైనస్ ఎక్స్ ఇంటూ వై మైనస్ టూ అవుతుందండి. ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై అవుతుందండి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఎక్స్ ఇంటూ టూ 2x అవుతుందండి. అలా రాసాం అనమాట. బై ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది, వై ఇంటూ వై మైనస్ టూ కాబట్టి ఓకే ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అది పంపించండి. ఈ ఎక్స్ వై క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, వై ఇంటూ వై మైనస్ టూ అవుతుందండి. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, వై ఇంటూ వై మైనస్ టూ బై టూ అవుతుందండి. వై ఇంటూ వై మైనస్ టూ బై టూ. మరి వై అనేది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఎంత అవ్వాలండి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఎంత అవ్వాలంటే ఇక్కడ ఎన్ అనేది ఆడ్ నెంబర్ అయింది అనుకోండి. ఎన్ అనేది ఆడ్ నెంబర్ అయినట్లయితే మనకి 2 తో డివిజన్ అవ్వదండి. ఎందుకంటే ఆడ్ నెంబర్ -2 చేసి మళ్ళీ ఆడ్ నెంబర్ వస్తుంది, ఇక్కడ 2 తో డివిజన్ అవుతుంది. కాబట్టి ఎన్ అనేది అంటే ఇక్కడ ఎన్ అనేది కాదు, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట. వై అనేది ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అవ్వాలండి. వై అనేది ఈవెన్ నెంబర్ అవ్వాలి. ఓకే, ఎందుకు ఈవెన్ నెంబర్ అవ్వాలండి, అక్కడ నెంబర్ ఆఫ్ బాయ్స్ అనేది ఖచ్చితంగా 2 తో డివిజన్ అవ్వాలండి. ఎందుకంటే ఇక్కడ అమౌంట్ అనేది ఎంతంటే 200 నుంచి 250 మధ్యలో ఉండాలి. ఇక్కడ ఆప్షన్స్ అన్ని కూడా పాయింట్ లో లేకుండా హోల్ నెంబర్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ డెసిమల్ పాయింట్ రాకూడదండి. ఎందుకంటే ఇక్కడ బేస్ సంఖ్య ఉందనుకో డెసిమల్ పాయింట్ వచ్చేసింది. ఎన్ అనేది ఈవెన్ నెంబర్ అండి. నెక్స్ట్ ఎన్ అనే నెంబర్ అనేది తీసుకునే ప్రయత్నం, దగ్గర వాల్యూ తీసుకునే ప్రయత్నించండి. ఒక 200 తీసుకుందామండి. ఏది వై మైనస్ వై ఇంటూ వై మైనస్ టూ బై టూ ఈజ్ ఈక్వల్ టు దగ్గరగా 200 తీసుకుందామండి. 200 తీసుకుంటే అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ 200 లేదు కాబట్టి 210 తీసుకోండి. ఎందుకంటే ఆప్షన్ లో 210 ఉంది కాబట్టి ఫస్ట్ 210 తీసుకున్నాను అనుకోండి. వై ఇంటూ వై మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు 210 ఇంటూ 2 అండి. అంటే ఏమవుతుందంటే 420 అండి. 420ని మీరు వై ఇంటూ వై మైనస్ టూ గా రాయగలరు లేదు చూడండి. ఆ విధంగా రాయగలమంటే చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమవుతుందండి, 20తో చూసుకున్నట్లయితే 20తో 20 రెళ్ళ ఎంత 40 21 అండి. అంటే చూడు 20 ఇంటూ 21 రాయగలిగామండి. 20 ఇంటూ 22 కానీ లేదా 18 ఇంటూ 20 కానీ రాయగలిగితే మనకు ఆన్సర్ అవుతుంది. అంటే ఇది మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఆన్సర్ రాంగ్ అండి. నెక్స్ట్ ఏం తీసుకుంటారంటే వై ఇంటూ వై మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు 220 తీసుకోండి. తీసుకుంటే బై టూ కదండి, ఈ 2 పంపించారు అనుకోండి. వై ఇంటూ వై మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు 220 ఇంటూ 2 అవుతుందండి. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 20 ఇంటూ 22 అని రాసుకోవచ్చు అండి.
20 into 22 అని రాసుకోవచ్చు. చూడండి 22 10 10 into 2 అంటే 20 అండి. 20 into 10 22 అని రాసుకోవచ్చు. చూడండి y ఎంత అవుతుందండి ఇప్పుడు 20 అవుతుంది. y ఎంత అవుతుందండి 20 అవుతుంది. y - 2 ఎంత 22 అవుతుంది. y ఎంత అవుతుంది 22 అవుతుంది. y - 2 ఎంత అవుతుంది 20 అవుతుంది. చూడండి ఇది 22 ఇది 20 ఆ విధంగా మ్యాచ్ అయిందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 220 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఆన్సర్ ఏమవుతుంది 220 కరెక్ట్ అవుతుంది. ఇది ఇలా ఆప్షన్ త్రూ తప్పగానే ఇంకా వేరేగా చేయడానికి అయితే కొద్దిగా కష్టం అండి ఈ మోడల్. అప్పుడు n అనేది మీరు ఊహించుకొని చేయాలి. n అనేది ఒక 20 18 22 24 అలాగా ఈవెన్ నెంబర్స్ అన్ని ఎగ్జిస్ట్ అయినట్టు చూసుకోవాలండి. n అనేది ఈవెన్ నెంబర్ అన్నాం కాబట్టి అంటే n అంటే ఇక్కడ y అండి. y అనేది ఈవెన్ నెంబర్ అన్నాం కాబట్టి అప్పుడు ఏంటంటే 18 కానీ 20 కానీ 22 కానీ 24 కానీ అలా చెక్ చేసుకుంటూ పోవాలండి. ఏదైతే సాటిస్ఫై అవుతుందంటే దేని వాల్యూ అయితే 200 నుంచి 250 మధ్య ఉంటుందో అదే మనకు ఆన్సర్ అవుతుందండి. ఓకే మనకి ఆల్రెడీ ఆన్సర్ అనేది డిసైడ్ అయిపోయాం 220 కాబట్టి 220 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 445 అండి. రాహుల్ owes Rs X rupees and given a 50 note is in payment అని ఇచ్చాడు. He receives the following changes 3x 50 paisa coins, 14 10 paisa coins and 4x 5 paisa coins. X is equal to అని ఇచ్చాడండి. రాహుల్ x రూపాయలు చెల్లించాల్సి ఉంది అంటే ఒక వస్తువుని x రూపాయలకు కొన్నాడు అని అర్థం. x రూపాయలకు కొన్నప్పుడు ఏం చేశాడంటే 50 రూపాయల నోటు చెల్లింపుగా ఇచ్చాడంట. అంటే ఆ షాప్ అతనికి 50 రూపాయల నోటు ఇచ్చాడండి. అంటే వస్తువు కాస్ట్ x రూపీస్ కానీ ఆడ ఏమి ఇచ్చాడంటే 50 రూపాయల నోటు ఇచ్చాడండి. అయితే అతను ఈ క్రింది విధంగా చిల్లర అందుకున్నాడు అంటే రిటర్న్ షాప్ ఓనర్ మాత్రం ఏమి ఇచ్చాడంటే చిల్లర ఇచ్చాడు. ఎలాగంట 3x 50 పైసలు నాణ్యాలు ఇచ్చాడండి. 3x 50 పైసలు నాణ్యాలు ఇచ్చాడు. నెక్స్ట్ 14 10 పైసలు నాణ్యాలు ఇచ్చాడు. 4x 5 పైసలు నాణ్యాలు ఇచ్చాడండి. అయితే x విలువ ఎంత అడుగుతున్నాడు. చిల్లర అంటే అర్థం ఏంటంటే 50 రూపాయల నుంచి ఆ x రూపాయలు తీసుకోగా మిగిలిన చిల్లర రూపంలో ఇవ్వాలండి. చిల్లర రూపంలో ఇవ్వాలి కాబట్టి చిల్లర అలాగే ఇచ్చాడండి. 3x 50 పైసలు నాణ్యాలు కాబట్టి 3x ఇంటూ 1/2 అవుతుంది. ఎందుకంటే ఒక అర్ధ రూపాయి యొక్క వాల్యూ ఎంతంటే 1/2 అండి. ప్లస్ ఎందుకంటే 14 10 పైసలు నాణ్యాలు ఇచ్చారు కాబట్టి 14 ఇంటూ 0.01 అండి. అంటే 0.1 అండి. 10 పైసలు నాణ్యాలు కాబట్టి లేదా 1/10 అని రాసుకోవచ్చు అండి. 1/10 ప్లస్ నెక్స్ట్ ఇంకేమన్నా 4x 5 పైసలు నాణ్యాలు అండి. 4x ఇంటూ 5 పైసలు నాణ్యాలు అంటే ఎంత వస్తుంది 5/100 అండి. 5/100 ఇక్కడ కూడా 10/100 అవుతుంది. 1/10 అని రాసుకున్నాం. ఓకేనండి ఇదంతా చూడండి ఎంత అవుతుంది చూడండి ఇక్కడ ఇది 3x/2 అండి. ఇక్కడ చూడండి ఏమవుతుందండి ఇది 2తో 2 5లో 2తో 2 7లు క్యాన్సిల్ చేసినట్లయితే 7/5 అవుతుందండి. ప్లస్ ఇక్కడ చూడండి 4 5 20 అండి. లేదా 5తో 5 4 20 4తో 4 5 అండి. అంటే x/5 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 50 - x అండి. ఈ x పంపించండి. 50 ఈజ్ ఈక్వల్ టు లేదా ఈ 7/2 కూడా 7/5 కూడా ఇచ్చేయండి. -7/5 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3x/2 ప్లస్ x/5 మైనస్ ఎక్స్ కాస్ ఇటు వస్తే ఏమవుతుందండి ఈ మైనస్ ఎక్స్ కాస్ ఇటు ప్లస్ ఎక్స్ అవుతుందండి. ఇప్పుడు ఎల్సిఎం చేయండి. రెండింటికి ఎల్సిఎం చేస్తే ఇక్కడ 5 వస్తుంది. ఇక్కడ అన్నింటికి ఎల్సిఎం చేస్తే 10 వస్తుందండి. 5తో 5 25 కాబట్టి 250 వస్తుంది. 250 - 7 ఇక్కడ చూడండి 2తో 2 5 10 కాబట్టి 5 ఇంటూ 3 అంటే 15x వస్తుంది. 5తో 5 2 కాబట్టి 2x వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి 1 10 కాబట్టి 10x వస్తుందండి. ఇప్పుడు చూడండి 5 1 5 2 అండి. ఈ రెండింటి తీసుకొచ్చండి. తీసుకొస్తే ఏమవుతుందండి 250 నుంచి 7 తీసినట్లయితే 243 అవుతుందండి. 243 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 15x 10x అంటే ఎంత అవుతుంది 25x 25x ప్లస్ 2x అంటే 27x అవుతుందండి. 27x దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 243 ఇంటూ 2/27 అవుతుందండి. దీంతో దీన్ని డివిజన్ చేయండి. 27తో డివిజన్ చేయలేం కాబట్టి 9తో చేయండి. 9తో 9 మూల 9తో చూసుకున్నట్లయితే 9 2 18 అండి. 18 అంటే మనకి ఇంకెంత ఉంటుందండి 63 ఉంటుంది. 9 7 అండి. 3తో 3 9 అండి. 9 2 ఎంత అంటే 18 అండి. x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి 18 అవుతుంది. x అంటే x విలువ కావాలని అడిగారు కదండి. x విలువ ఎంత అయిందండి 18 రూపాయలు అయింది. ఓకేనండి అంటే 18 రూపాయలు వస్తువు కొనడండి మిగిలింది ఈ రూపంలో చిల్లర రూపంలో ఇచ్చాడు అనమాట. ఓకేనండి ఇది మనకి క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 446 అండి. 446 ఏ టోటల్ ఆఫ్ 324 coins of 20 paisa and 25 paisa make the sum Rs 71 rupees. ది నెంబర్ ఆఫ్ 25 పైసా కాయిన్స్ ఈజ్ అని ఇచ్చాడండి. మొత్తం 324 నాణ్యాలు 20 పైసలు 25 పైసల్లో ఉన్నాయండి.
విలువ గల నాణ్యాల మొత్తం కాస్ట్ చూసుకున్నట్లయితే 71 రూపాయలు. అయితే 25 పైసల నాణ్యాల సంఖ్య అంత అడిగండి. 25 పైసల నాణ్యాల సంఖ్య. ఇక్కడ ఎలిగేషన్ అప్లై చేయొచ్చు అండి. మొత్తం 324 నాణ్యాలు ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే 20 పైసల నాణ్యాలు ఉన్నాయి, 25 పైసల నాణ్యాలు ఉన్నాయి. 324 కూడాను 20 పైసల నాణ్యాలు అయినట్లయితే 324 నాణ్యాలు కూడాను 20 పైసల నాణ్యాలు అయినట్లయితే ఎంత అమౌంట్ అవుతుందండి? 324 ఇంటూ 20 అవుతుందండి. అప్పుడు చేస్తే 20తో 0 2 4 8 2 2 4 2 3 6 648 అవుతుందంటే అవుతుందంటే అర్థం ఏంటంటే 64.80 అవుతుందండి. 64.80 రూపాయలు అవుతుందండి. 324 కూడా 25 పైసలు అయ్యాయి అనుకోండి. 324 ఇంటూ 25 పైసలు అంటే 1/4 అని రాసుకోవచ్చు. పావు అని రాసుకోవచ్చు. 4తో చూసుకున్నట్లయితే 481 అండి. కాబట్టి 81 రూపాయి అవుతుందండి. కానీ మనకి ఇక్కడ ఎంత ఉందండి అమౌంట్? 71 రూపాయి ఉందండి. కాబట్టి దీనికి ఎలిగేషన్ అప్లై చేయండి. 81 నుంచి 71 తీస్తే 10 అవుతుందండి. ఇక్కడ 71 నుంచి ఇది మైనస్ చేశారనుకోండి. మైనస్ చేస్తే 0.20 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 0.00 పెట్టుకోవచ్చు. 20 వస్తుంది. ఇక్కడ 70 ఉందండి. 70 నుండి 64 తీస్తే ఎంత అవుతుందండి? 6 అవుతుంది. అంటే 6.20 అవుతుంది. ఇక్కడ 10.00 అని తీసుకోవచ్చు. ఇక్కడ 6.20. దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 1000 620 అని రాసుకోవచ్చు. 0 పోయింది. నెక్స్ట్ ఇక్కడ 2తో చూస్తే 2 31లా, ఇక్కడ 2తో చూస్తే 2 50 అండి. 50:31 వస్తుంది. 50:31. మనకి ఏం కావాలండి? 25 పైసల నాణ్యాల సంఖ్య కావాలండి. 25 పైసలు. 25 పైసలు అంటే ఇక్కడ ఎంత వచ్చిందండి? 31 వచ్చింది కాబట్టి 31 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మనకు ఆన్సర్ అవుతుందండి. 31 టేబుల్తో ఫస్ట్ వన్ క్యాన్సిల్ అవ్వదండి. తర్వాత 31 టేబుల్తో ఇది క్యాన్సిల్ అవుతుందండి. ఇది క్యాన్సిల్ అవ్వదండి. ఇది క్యాన్సిల్ అవ్వదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 124 అవుతుంది. ఒకసారి చూద్దామండి. అవుతుందో లేదో ఒకసారి చూద్దాము. మనకి మొత్తం కాయిన్స్ ఏంటంటే 324 కాయిన్స్ అండి. మనకి 25 పైసల కాయిన్స్ కావాలి కాబట్టి 25 పైసల కాయిన్స్ ఎంత వచ్చిందండి రేషియో? 31 వచ్చింది కాబట్టి 31/50 ప్లస్ 31 అండి. అంటే ఎంత అవుతుంది? 81 అవుతుంది. 81తో చూడండి. 81 ఒకట్ల 81 4 లేండి మొత్తం. 324 క్యాన్సిల్ అయిపోతుంది. 4 ఇంటూ 31 అంటే 3 ఒకట్ల 3 4 ఒకట్ల 4 4 మూల 12 అంటే 124 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 124 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా చేయొచ్చు. ఎలిగేషన్ అనేది గుర్తుంచుకోండి. దీన్ని మీరు ఎక్స్ అనుకుని చేశారనుకోండి టైం వేస్ట్ అయిపోతుందండి. అంటే ఇక్కడ నాణ్యాల సంఖ్య దీన్ని ఎక్స్ అనుకొని అంతే 20 పైసల నాణ్యాలు ఎక్స్ అనుకొని ఇది వై అనుకొని ట్రై చేసాం అనుకోండి టైం వేస్ట్ అండి. మీకు కావాలంటే ఆ ప్రాసెస్ లో కావాలంటే మన ఆర్ఎస్ఎల్ వెనక్కి చూసుకున్నట్లయితే ఎక్స్ అనుకుని వై అనుకుని చేస్తారండి. మనం ఎక్స్ అనుకుని వై అనుకుని టైం వేస్ట్ కాబట్టి మనం చేయట్లేదు. అక్కడ వాడు ఏంటంటే తక్కువ స్టెప్స్ వేసినట్టు ఉంటాడు కానీ ఈ క్యాలిక్యులేషన్స్ అంతా ఇవ్వడండి. ఆ ఎక్స్ వైతో క్యాలిక్యులేషన్ అంటే 1, 2 సాధించండి ఇంత ఆన్సర్ ఇచ్చేస్తాను చెప్పేస్తాను కానీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడండి. కాబట్టి మీకు అది తక్కువ ప్రాసెస్ అనిపించవచ్చు, ఇది ఎక్కువ ప్రాసెస్ అనిపించవచ్చు. కానీ ఇదే సింపుల్ ప్రాసెస్ అండి, అది కష్టమైన ప్రాసెస్ అండి. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఎలిగేషన్ లో అప్లై చేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 447 అండి. ఏ మ్యాన్ హ్యాస్ 1 రూపీ, 5 రూపీ, 10 రూపీ కరెన్సీ నోట్స్ ఆన్ వర్త్ 480 రూపీస్. ఇఫ్ ది నెంబర్ ఆఫ్ నోట్స్ ఆఫ్ ఈచ్ డినామినేషన్ బీ సేమ్, ది టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ విల్ బి అని ఇచ్చాడు. అంటే ఒక మనిషి 480 రూపాయలు విలువైన 1 రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయల కరెన్సీ నోట్లను ఉన్నాయంట అతని దగ్గర. ప్రతి తెగ నోట్ల సంఖ్య ఒకేలా ఉందంట. అంటే 1 రూపాయి నోట్లు ఎన్ని ఉన్నాయో 5 రూపాయల నోట్లు కూడా అన్నీ ఉన్నాయండి. 10 రూపాయల నోట్లు కూడా అన్నీ ఉన్నాయండి. ఉంటే మొత్తం నోట్ల సంఖ్య ఎంత అడుగుతున్నాడండి. ఆ నోట్ల సంఖ్య ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఎక్స్ అనుకుంటే దీని కాస్ట్ ఎంత అవుతుంది? 1 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ అవుతుందండి. 5 రూపాయలు ఇంటూ ఎక్స్ అంటే ఏమవుతుందండి? 5x అవుతుంది. 10 ఇంటూ ఎక్స్ ఏమవుతుందండి? 10x అవుతుంది. మొత్తం కలిపి ఎంత అమౌంట్ అంటే 480 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 480 అండి. చూడండి 1 + 5 6, 6 + 10 అంటే 16x అండి. 16x ఈజ్ ఈక్వల్ టు 480. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 480 16 అండి. 16తో 16 మూలు 48 కాబట్టి 30 అవుతుంది. అంటే ఆ నోట్ల సంఖ్య ఏమవుతుందండి? అంటే ఒక్కొక్కటి 30 ఉంటాయండి. ఇవి 30, ఇవి 30, ఇవి 30 అండి. అంటే 30 + 30 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 90 అవుతుందండి. మొత్తం నోట్ల సంఖ్య ఎంత అండి? 90 అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 448 అండి. 448. ది టోటల్ వాల్యూ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ కాయిన్స్ డినోమినేషన్ 1 రూపీ, 50 పైస్, 25 పైస్, 10 పైస్, 5 పైస్ ఈజ్ 380 రూపీస్ అండి. ఇఫ్ ది నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ డినోమినేషన్ ఈజ్ ది సేమ్, దెన్ ది నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ ఈజ్ అని ఇచ్చాడండి. ఇక్కడ 1 రూపీ కాయిన్స్ ఎక్స్ అనుకుందాం, 50 పైసా కాయిన్స్ ఎక్స్ అనుకుందాం, 25 పైసా కాయిన్స్ ఎక్స్ అనుకుందాం. ఇది ఎక్స్, ఇది ఎక్స్, అన్ని ఎక్స్ అండి. అప్పుడు దాని వాల్యూ ఏమవుతుంది చూడండి. 1 రూపీ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ అవుతుందండి. ప్లస్ ½ రూపీ కాబట్టి అంటే అర్ధ రూపాయి కాబట్టి x/2 అవుతుందండి. 25 పైసా కాబట్టి x/4 అవుతుందండి. 10 పైసా కాయిన్స్ కాబట్టి x/10 అవుతుందండి. 5 పైసా కాయిన్స్ కాబట్టి x/20 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ అంతా ప్లస్ చేస్తే మనకి ఏమవుతుందండి? 380 రూపీస్ వస్తుందండి. ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి? 380 రూపీస్ వస్తుంది. మొత్తం కలపండి 380 వస్తుంది చూడండి. అందరికి ఎల్సిఎం చేసినట్లయితే మనకి ఏమవుతుందండి? 20 ఎల్సిఎం అవుతుంది. అంతే 20 ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ ఏమి లేదంటే 1 ఉన్నట్టు
1 into 20 20 కాబట్టి 20x వస్తుందండి. ప్లస్ 2 10th కాబట్టి 10x వస్తుందండి. ప్లస్ 4తో 4 5 కాబట్టి 5x వస్తుంది. 10తో 10 2 కాబట్టి 2x వస్తుంది. ఇక్కడ x వస్తుంది ఎందుకంటే 21 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 38 అండి. మొత్తం ప్లస్ చేయండి. 20 ప్లస్ 10 30 30 ప్లస్ 5 35 35 ప్లస్ ఇక్కడ 3 వస్తుందండి 38 వస్తుందండి. 38x బై 20 ఈజ్ ఈక్వల్ టు 38 అండి. 38 1 38 10s అండి. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 10 into 20 అవుతుందండి. అంటే 200 వస్తుందండి. మనకి ఏం కావాలంటే x రూపీస్ కాదు, ది నెంబర్ ఆఫ్ 1 rupee కాయిన్స్ ఈజ్ అన్నాడండి. అంటే ₹1 నాణ్యాల సంఖ్య కావాలండి. ₹1 నాణ్యాల సంఖ్య ఎంత అనుకున్నాం? x అనుకున్నాం కాబట్టి x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 200 వచ్చింది కాబట్టి 200 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 200 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 449. ఏ బ్యాగ్ కంటైన్స్ 3 types of coins, 1 rupee coins, 50 paisa coins and 25 paisa coins, టోటలింగ్ 175. ఒక సంచిలో 3 రకాల నాణ్యాలు ఉన్నాయండి. ₹1, 50 పైసలు నాణ్యాలు మరియు 25 పైసల నాణ్యాలు, మొత్తం 175 నాణ్యాలు ఉన్నాయి. ప్రతి నాణ్యముల మొత్తం విలువ ఒకేలా ఉంటే, చూడండి, ప్రతి రకమైన నాణ్యముల మొత్తం విలువ ఒకేలా ఉంటే బ్యాగ్లోని మొత్తం నాణ్యముల విలువ ఎంత అని అడుగుతున్నాడండి. నాణ్యముల విలువ ఎంత? ఒకసారి చూడండి, ఇంగ్లీష్లో చూద్దాం. ఈ బ్యాగ్ కంటైన్స్ 3 types of coins, 1 rupee coin, 50 paisa coins, 25 paisa coins, టోటలింగ్ 175 కాయిన్స్ అండి. అంటే మొత్తం 175 కాయిన్స్ ఉన్నాయి. ఓకే, 175 నాణ్యాలు సరిపోయాయండి. ఇఫ్ ది టోటల్ వాల్యూ ఆఫ్ ది కాయిన్స్ ఆఫ్ ఈచ్ కైండ్ బి సేమ్ అన్నాడు. అంటే ఒక్క కాయిన్ కూడా మొత్తం కలిపినట్లయితే అవన్నీ కూడా సేమ్ కాస్ట్ ఉంటుందంట. ది టోటల్ నంబర్ అండి ది టోటల్ అమౌంట్ ఇన్ ది బ్యాగ్ ఈజ్ అని ఇచ్చాడు. అంటే టోటల్ అమౌంట్, ఆ బ్యాగ్ లో ఉన్న టోటల్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. బ్యాగ్ లో ఉన్న టోటల్ అమౌంట్ ఎంత కావాలంట. ఇప్పుడు చూడండి, దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నాణ్యాల సంఖ్య సమానం అని ఇవ్వలేదండి. నాణ్యాల సంఖ్య సమానం ఇవ్వలేదు, కానీ దాని యొక్క కాస్ట్ సమానం అని ఇచ్చాడండి. దాని కాస్ట్ సమానం ఇచ్చాడు కాబట్టి అంటే మొత్తం అమౌంట్ అనేది మీరు ఒక ఎక్స్ అనుకున్నారు అనుకోండి, లేదా 3x అనుకుందాం. మొత్తం అమౌంట్ అనేది 3x అనుకుందాం. టోటల్ అమౌంట్ 3x అనుకుంది. ఎందుకంటే ఇక్కడ రూపాయి నాణ్యాలు ఉన్నాయి, 50 పైసల నాణ్యాలు ఉన్నాయి, 25 పైసల నాణ్యాలు ఉన్నాయండి. ఇది మొత్తం x రూపీస్, ఇది మొత్తం x రూపీస్, ఇది మొత్తం x రూపీస్. అలాగా మనము 3x రూపీస్ అని తీసుకున్నామండి. 3x రూపీస్ అని తీసుకున్నట్లయితే మనకి టోటల్ ఇక్కడ నాణ్యాల సంఖ్య కావాలంటే x రూపీస్ కాబట్టి ఏమవుతుందండి? x/1 అవుతుందండి. ప్లస్ ఇక్కడ x రూపీస్ 50 పైసల నాణ్యాలు కాబట్టి ఏమవుతుందండి? x/50 పైసలు కాబట్టి ఏమవుతుంది? బై 0.5 అండి. 0.5 అండి. ప్లస్ ఇక్కడ 25 పైసల నాణ్యాలు కాబట్టి 0.25 అండి. అంటే 2.5 అండి. ఇక్కడ 5 0 రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ ఎంత అండి? మొత్తం నాణ్యాలు ఎంత అండి? 175 నాణ్యాలు. ఇప్పుడు చూడండి, ఈ 50 పైసలు ఏమని రాసుకోవచ్చు? 1/2 అని రాసుకోవచ్చు. ఇక్కడ 2 పైకి వెళ్ళిపోతుందండి. x ప్లస్ 2x అవుతుందండి. ఇక్కడ 0.25 1/4 అని రాసుకోవచ్చు. 4 పైకి వెళ్ళిపోతుందండి. 4x అండి. ఈజ్ ఈక్వల్ టు 175 అండి. చూడండి, 0.50 కదండి, బైలో ఉంది కాబట్టి, అంటే x/, ఉంది కదండి, దీన్ని ఏమో రాసుకోవచ్చు అంటే x/1/2 అని రాసుకోవచ్చు అండి. అప్పుడు ఏమవుతుందండి? 2x/1 అవుతుందండి. అంటే ఈ 1/2 రివర్స్ అయిపోతే 2x/. అలాగే ఇది 1/4 అని రాసుకోవచ్చు అండి. 1/4 అని రాసుకోవచ్చు కాబట్టి x ఇంటూ ఏమవుతుందండి? 4/1 అవుతుంది. అంటే 4x అయ్యింది. చూడండి, అలా 4x రాసుకున్నాను. ఇక్కడ x ప్లస్ 2x అంటే 3x, 3x ప్లస్ 4x అంటే 7x అండి. 7x ఈజ్ ఈక్వల్ టు 175. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 175/7 అండి. అంటే 25 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 25. x అంటే 25 రూపీస్ అనమాట. ఇక్కడ చూడండి, అయితే బ్యాగ్ లో మొత్తం నాణ్యముల విలువ ఎంత అండి? బ్యాగ్ లో మొత్తం నాణ్యముల విలువ ఎంత అనుకున్నామండి? 3x అనుకున్నాం కాబట్టి 3 into 25 అండి. ఎంత అవుతుందండి? 75 రూపీస్ అవుతుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? 75 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, 75 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 450 అండి. In a box, there are a certain number of coins which amount to 25 rupees. There are 2 rupees coins and 50 paisa coins and 25 paisa coins. If there are at least 1 2 rupee coin, 2 50 paisa coins and 2 25 paisa coins, then what could be the minimum number of coins in the box అని ఇచ్చాడండి. చూడండి, ఒక పెట్టిలో నిర్దిష్ట సంఖ్యలో నాణ్యాలు ఉన్నాయి. వాటి విలువ 25 రూపాయలు అండి. వాటి విలువ 25 రూపాయలు. దానిలో 2 రూపాయల నాణ్యాలు ఉన్నాయి, 50 పైసల నాణ్యాలు ఉన్నాయి, నెక్స్ట్ 25 పైసల నాణ్యాలు ఉన్నాయండి. కనీసం ఒక 2 రూపాయల నాణ్యము, 2 50 పైసల నాణ్యాలు
నెక్స్ట్ 2 25 పైసల నాణ్యాలు ఉంటే కనీసం అన్నాడంటే అంతకంటే ఎక్కువ ఖచ్చితంగా ఉంటాయి అనమాట. అప్పుడు పెట్టెలో కనీస నాణ్యాల సంఖ్య అంత అని అడిగాడండి. పెట్టెలో కనీస నాణ్యాల సంఖ్య అని అడిగాడండి. ఓకేనండి. కాబట్టి కనీస నాణ్యాలు అన్నాడు కాబట్టి తక్కువలో తీసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి ఇచ్చిన వాళ్ళు రాద్దామండి ఒకసారి. ఇక్కడ చూడండి 2 రూపాయల నాణ్యాలు 50 పైసలు ఇచ్చాడు కాబట్టి 2 రూపాయలు 50 పైసలు 50 పైసలు హాఫ్ రూపీ అని రాస్తున్నాను. నెక్స్ట్ 25 పైసలు అంటే పావులని రాస్తున్నాను. ఇక్కడ నాణ్యాల సంఖ్య కనీస నాణ్యాల సంఖ్య ఇచ్చాడు చూడండి. ఒక్క 2 రూపాయల నాణ్యం ఉన్నాడు కాబట్టి అంటే 1 ఇంటూ 2 అండి. ప్లస్ 2 50 పైసల నాణ్యాలు కాబట్టి 2 ఇంటూ హాఫ్ అండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకా 2 25 పైసల నాణ్యాలు అండి కాబట్టి 2 ఇంటూ పావు అండి. అంటే ఎంత అవుతుంది చూడండి. 2 రూపాయలు, ఇది 1 రూపాయి, ఇది 1 అర్ధ రూపాయి అండి. అంటే ఎంత అవుతుందంటే 2.5 రూపాయలు అవుతుందండి. 2.5 రూపాయలు. మొత్తం ఇక్కడ కాస్ట్ ఎంత ఉందండి? 25 రూపాయలు ఉందండి. 25 రూపాయలు 2.5 తీసేస్తే ఇంకెంత ఉంటుందండి? 2.5 3.5 అండి. ఎందుకంటే 2 + 1 3 కదా, 3.5 అయిందండి. 3.5 తీసేస్తే ఇంకెంత ఉంటుందంటే 21.5 ఉంటుందండి. ఆ 21.5 కూడా ఇక్కడ కనీస నాణ్యాల సంఖ్య అంటే ఇప్పుడు ఏం తీసుకోండి, గరిష్ట నాణ్యాల సంఖ్య అన్ని కూడా పావులో తీసుకోవచ్చండి. కనీస నాణ్యాలు అంటే అన్ని కూడా 2 రూపాయల నాణ్యాలు తీసుకోండి. అన్ని 2 రూపాయలు తీసుకున్నట్లయితే ఇక్కడ హాఫ్ రాదు కాబట్టి ఈ 21.5ని ఏం చేసుకున్నానంటే 2 ఇంటూ 10 అని తీసుకున్నాను. ఎందుకంటే అంటే 2 రూపాయల నాణ్యాలు 10 తీసుకున్నానండి. 2 రూపాయల నాణ్యాలు 10 తీసుకున్నా. 2 రూపాయల నాణ్యాలు 10 తీసుకుంటే ఎంత అవుతుంది? 20 రూపాయలు అవుతుంది. ఎంత మిగిలిపోతుందండి మనకి? 1 రూపాయన్నర మిగిలిపోతుందండి. ఈ రూపాయన్నర బదులు ఏం తీసుకోండి, అర్ధ రూపాయల నాణ్యాలు 3 తీసుకున్నానండి. 3 ఇంటూ హాఫ్. అప్పుడు ఇక్కడ ఎన్ని నాణ్యాలు అయ్యాయి చూడండి. ఇది 13 నాణ్యాలు అండి. 10 + 3 అంటే 13 నాణ్యాలు అయ్యాయి. నెక్స్ట్ వాడిచ్చిన నాణ్యాలు చూడండి. 1 నాణ్యం ఇచ్చాడు 2 రూపాయల నాణ్యము, అర్ధ రూపాయల నాణ్యాలు 2 అని ఇచ్చాడు, పావుల నాణ్యాలు 2 అని ఇచ్చాడండి. మొత్తం ఏమో ఇది 1 2 3 అయింది. 3 + 2 5 అవుతుందండి. ఇది ఒక 5, ఇది ఒక 13. ఎంత అవుతుందంటే మొత్తం 18 నాణ్యాలు ఉన్నాయండి. అదే గరిష్టం అన్నాడు అనుకోండి. గరిష్టం అంటే అన్ని కూడా ఇక్కడ 21.5 కూడా ఏం తీసుకోవాలంటే పావులాలు తీసుకోవాలండి. అప్పుడు ఎక్కువ అవుతుంది అనమాట. గరిష్టం అడిగితే 21.5 కూడా 21.5 కూడా ఏం తీసుకుంటారు? పావులాలు తీసుకుంటారండి. పావులాలు తీసుకుంటే 21 డబల్ అవుతాయండి. ఎందుకంటే 21కి 21 ప్లస్ హాఫ్ అని రాయొచ్చండి. ఇక్కడ దీని 21 రూపాయకి పావులాలు ఎన్ని వస్తాయండి? 21 ఇంటూ 4 వస్తాయండి. అర్ధ రూపాయికి ఎన్ని పావులాలు వస్తాయి? 2 వస్తాయండి. అంటే 21 ఇంటూ 4 అంటే ఏమవుతుంది? 84 అవుతుంది. 84 + 2 అంటే 86 అవుతుందండి. ఈ 86 ప్లస్ ఇక్కడ ఒక 5 ఉన్నాయి. అంటే ఏమవుతుందండి? 86 + 5 అంటే 91 అవుతుంది. ఇది గరిష్ట సంఖ్య. ఇది గరిష్ట సంఖ్య. ఇక్కడ మనకి కనీస సంఖ్య అడిగాడు కాబట్టి కనీసం ఎంత అవుతుందండి? 18 అవుతుందండి. చూడండి ఈ విధంగా చేయొచ్చు. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 451. ఈ 451 ఏమి ఇచ్చాడంటే కొంత చిన్న డైరెక్షన్ ఇచ్చాడు. ఈ డైరెక్షన్ డైరెక్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాలండి. ఏది దీస్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఈ ప్రశ్నలు కింది సమాచారం మీద ఆధారపడి ఉంటాయి. ఆ ఏ క్వశ్చన్స్ అండి? 451, 452 కూడాను ఈ డైరెక్షన్ చదివి దాని నుండి మనం ఆన్సర్ చేయాలి. చేద్దామండి. ఓకే. 85 children went to an amusement park where they could ride on merry-go-round and roller coaster and Ferris wheel. It was known that 20 of them took all the 3 rides, and 55 them have taken at least 2 of the 3 rides. Each ride cost 1 rupee, and the total receipt of the amusement park was 145 rupees అండి. చూడండి ఇక్కడ 80 మంది పిల్లలు వినోద ఉద్యానవనానికి వెళ్ళారటండి. అక్కడ వారు మెర్రీ గో రౌండ్, రోలర్ కోస్టర్ మరియు ఫెర్రిస్ వీల్ పై ప్రయాణించవచ్చండి. అంటే అక్కడ 3 రకాలు ఉన్నాయి. మెర్రీ గో రౌండ్, రోలర్ కోస్టర్, నెక్స్ట్ ఫెర్రిస్ వీలర్ పై ప్రయాణించవచ్చు. వారిలో 20 మంది 3 రైడ్లు తీసుకున్నారండి. 20 మంది 3 రైడ్లు కూడా తీసుకున్నారని, వారిలో 55 మంది 3 రైడ్స్ లో కనీసం 2 తీసుకున్నారని తెలిసింది. ప్రతి రైడ్ ధర 1 రూపాయి మరియు వినోద ఉద్యానవనం మొత్తం 145 రూపాయలు రిసిప్ట్ ఇచ్చినట్లయితే ఇది మనకి వెన్ డయాగ్రామ్ వస్తుందండి. ఆ వెన్ డయాగ్రామ్ ఏ విధంగా వస్తుందో చూద్దాము. ఒకసారి వేసుకుందామండి. ఇక్కడ మనకి 3 రకాలు ఉన్నాడు కాబట్టి 3 రకాలు సర్కిల్స్ తీసుకుందామండి. ఇలా 3 సర్కిల్ తీసుకుందాం. ఒక్కొక్క రకమైన. ఒకటి ఇదేంటంటే మెర్రీ గో రౌండ్ అండి. ఇది రోలర్ కోస్టర్ అండి. ఇది ఫెర్రిస్ వీల్స్ అనుకుందామండి. ఇప్పుడు చూడండి 20 మంది
3 రైళ్లు తీసుకున్నారని అన్నాడండి. 20 మంది అంటే చూడండి 3 కలిపి ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉందండి. ఇందులో 20 అని తీసుకోవచ్చండి. ఓకేనండి. 20 మంది ఏం తీసుకున్నారంటే 3 రైడ్లు తీసుకున్నారు కాబట్టి 20 వేసుకున్నామండి. నెక్స్ట్ ఒక రైడ్ తీసుకున్న వాళ్ళు ఒక ఏ అనుకుందామండి. అంటే ఓన్లీ ఎం అంటే మేరీ గో రౌండ్ అని ఉంచండి. అది మాత్రమే తీసుకున్న వాళ్ళు ఏ అని, రోలర్ కోస్టర్ మాత్రమే తీసుకున్న వాళ్ళు బి అని, ఓన్లీ ఈ ఎఫ్ అంటే ఏంటది ఫెర్రిస్ వీల్ తీసుకున్న వాళ్ళు సి అని తీసుకోండి. ఇప్పుడు ఈ రెండు కలిపి తీసుకున్న వాళ్ళు ఎక్స్ అని, ఈ రెండు కలిపి తీసుకున్న వాళ్ళు వై అని, ఈ రెండు కలిపి తీసుకున్న వాళ్ళు జెడ్ అని అనుకుందామండి. ఓకేనండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు చూడండి. వారిలో 55 మంది 3 రైడ్స్ లో కనీసం రెండింటిని తీసుకున్నారు అన్నాడు. కనీసం రెండింటిని తీసుకున్నారంటే 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు అండి. 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. 2 తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. 2 కలిపి తీసుకున్న వాళ్ళు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అండి. 2 తీసుకున్న వాళ్ళు ఎంత అండి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. 3 తీసుకున్న వాళ్ళు ఎంతమంది అండి? 20 అండి. అంటే ఆ మొత్తం కలిపి ఎంత అంటే 50 అని ఇచ్చాడండి. అంటే ఏమవుతుందండి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ 20 అండి. అంటే ఎంత అవుతుంది? 30 అవుతుందండి. ఓకేనండి 30. ఇప్పుడు చూడండి ఏమనండి, వినోద ఉద్యానవనం మొత్తం రసీదు ఎంత ఇచ్చాడండి? 145 రూపాయలు ఇచ్చాడండి. మొత్తం రసీదు అందరు కలిపి ఎన్ని రైడ్స్ వెళ్ళారు అన్నింటికి కలిపి 145 రూపాయలు ఇచ్చారండి. అంటే 145 రైడ్లు చేసినట్టు అర్థం అనమాట. ఎందుకంటే ఒక రైడ్ కాస్ట్ ఎంత అంటే రూపాయి కాబట్టి మొత్తం అందులో 145 మంది పార్టిసిపేట్ చేశారు. కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే 85 మంది పార్టిసిపేట్ చేశారు కాబట్టి అంటే 20 మంది 3 చేశారు కాబట్టి 20 ఇంటూ రూపాయి అంటే 20 ఇంటూ 3 కదండి, ఒక్కొక్కరికి 3 రూపాయలు అవుతుందండి. 60 రూపాయలు అవుతుందండి. ఓకే, 60 రూపాయలు అవుతుంది కదా. రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా ఎవరు పే చేయాలండి? ఇప్పుడు వీళ్ళు పే చేయాలండి. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మొత్తం కలిపి ఎంత అంటే 145 రూపాయలు కాబట్టి 20 మంది 20 ఇంటూ 3 అండి. 20 మంది 20 ఇంటూ 3. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారండి? డబల్ చెల్లిస్తున్నారు కాబట్టి అంటే ప్రతి ఒక్కరు రెండేసి ఎక్కుతున్నారు కాబట్టి ఏమవుతుంది? 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అవుతుందండి. 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అండి. ఓకేనండి. ఎంత మంది అవుతుంది చూడండి. 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే ఎంత? 30 రూపాయలు కాబట్టి 30 మంది కాబట్టి 30 ఇంటూ 2 అంటే 60 అవుతుంది. ఇది ఒక 60, ఇది ఒక 2 ఇంటూ 30 అంటే 60 అండి. అంటే 60 ప్లస్ 60 ఎంత అవుతుందండి? 120 అవుతుందండి. దాని మొత్తం మనకి ఎంత వచ్చిందండి? 140 రూపాయలు బిల్లు వచ్చిందండి. అంటే 145లో 120 తీసేసి ఇంకెంత ఉందండి? 25 ఉందండి. ఆ 25 ఏమవుతుందండి? సింగిల్ గా ఉన్నవాళ్ళు చూడండి. ఎవరెవరు సింగిల్ గా ఉన్నారు? ఏ ఒకడు, ఇక్కడ బి సింగిల్ గా ఉందండి, ఇక్కడ సి సింగిల్ గా ఉందండి. అంత కలిపి ఎంత అవుతుందండి? 25 అవుతుందండి. ఒక్కొక్కటి రూపాయి కాబట్టి 25 రూపాయలు అనేది తీసుకోండి. అయితే చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే హౌ మెనీ చిల్డ్రన్స్ టుక్ ఎగ్జాక్ట్లీ వన్ రైడ్ తీసుకున్న వాళ్ళు ఎవరే కదండి? ఎవరంటే ఏ అంటే ఏ అనే పర్సన్స్ అంటే ఏ పర్సన్స్ అనే ఓన్లీ మెర్రీ గో రౌండ్ అనేది ఎక్కారండి. ఓన్లీ బి పర్సన్స్ అనే వాళ్ళు ఓన్లీ ఏంటంటే రోలర్ కోస్టర్ మాత్రం ఎక్కారండి. సి అనే వాళ్ళు ఓన్లీ ఫెర్రిస్ వీల్ పైన మాత్రం ఎక్కారండి. కాబట్టి వీళ్ళంతా కూడా ఎంతమంది అయ్యారండి? 25 మంది అండి. ఓకేనా? ఎందుకంటే ఒక్కొక్క దానికి రూపాయి పడుతుంది కాబట్టి 25 రూపాయలు 25 మంది అవుతుంది కాబట్టి 25 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ చూడండి ఎంతమంది పిల్లలు సరిగ్గా ఒక రైడే తీసుకున్నారు అన్నాడండి. సరిగ్గా ఒక రైడే తీసుకున్న ఎంతమంది అండి? 25 మంది అండి. 25 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అయితే మనకి ఆప్షన్ లో 25 లేదండి. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందండి? 25 లేదు. మనం ఏదైనా తప్పు చేసి ఉన్నామేమో చూడండి ఒకసారి. ఇక్కడ 30 వచ్చిందండి. 30 ఇంటూ 120 145 మైనస్ చేస్తే సరిపోయిందండి. ఇక్కడ చూడండి ఇది 55 అండి. ఇది నేను 50 తీసుకున్నాను, అందుకే రాంగ్ వచ్చింది. ఇది 55 అండి. అప్పుడు ఏమవుతుందండి? 35 వస్తుందండి. ఇది 35 వస్తుంది. ఇది 35 అంటే ఇది కూడా 35 అవుతుంది. అంటే 70 అవుతుందండి. 70 అంటే ఇది ఎంత అవుతుందండి? 130 అవుతుందండి. ఇక్కడ 130 అయితే ఇక్కడ వాల్యూ ఏమవుతుందండి? 15 అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్ ఎంత అవుతుందండి? 15 అవుతుంది. ఓకేనా? మనం తీసుకోవడంలో చిన్న రాంగ్ వచ్చింది, కరెక్షన్ చేసుకోండి. 15 అంటే ఆన్సర్ ఏమవుతుందండి? 15 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఒక్కొక్కటి ఎక్కింది ఎంతమంది అండి? 15 మంది. ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చాడు మళ్ళీ ఇంకా, ఎంతమంది పిల్లలు రైళ్లను ప్రయత్నించలేదు అన్నాడు. ప్రయత్నించిన వాళ్ళు కావాలండి. ఇక్కడ మన డయాగ్రామ్ లో చూసుకున్నట్లయితే చూడండి మొత్తం ఎంతమంది అవుతారు చూడండి. మొత్తం ఇక్కడ ఏ ఉన్నారండి, ఇక్కడ బి, ఇక్కడ సి, ఎక్స్ వై జెడ్ ప్లస్ 20 మొత్తం కలిపి ఒకసారి. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ 20. ఓకేనండి. అంతా కూడా ఏంటంటే రైడ్ లో ఏదో ఒక రైడ్ లో పాల్గొన్నారండి. వీళ్ళందరూ కూడా సింగిల్ రైడ్ అండి, వీళ్ళంతా డబుల్ అండి, వీళ్ళు ట్రిపుల్ అండి. ఓకేనండి. ఆ విధంగా రైడ్లు చేశారండి. మొత్తం కలిపి ఎంత అవుతుంది చూడండి. వీళ్ళు 15 అండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత వచ్చిందండి? ఇక్కడ 35 వచ్చిందండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ కూడా ఎంత వచ్చింది? 35 వచ్చిందండి. నెక్స్ట్ ఇది ఒక 20 అండి. ఎంత అవుతుంది చూడండి. 15 ప్లస్ 35 అంటే 50 అవుతుంది.
50 ప్లస్ 20 అంటే 70 అవుతుందండి. 50 ప్లస్ 20 అంటే 70 అవుతుందండి. ఇప్పుడు 70 అయిపోయిందండి ఆల్రెడీ. మనకి ఎంతమంది మొత్తం రైడ్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది అండి? 85 మంది వెళ్ళారండి. 85 పిల్లలు వినోద ఉద్యానవనానికి వెళ్ళారండి. 85 మంది వెళ్ళారు. అందులో 70 మంది ఏదో ఒక దాంట్లో పాల్గొన్నారండి. 70 మంది ఏదో ఒక దాంట్లో పాల్గొనడానికి ఎంతమంది ఉన్నారండి? 15 మంది ఉన్నారండి. ఈ 15 మంది దేన్ని కూడా ప్రయత్నించలేదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. దేన్ని కూడా ప్రయత్నించలేదు కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 453 అండి. In a class 50 students, 25 take Bengali, 16 take Hindi, 12 students take no language. How many take both Bengali and Hindi? 50 మంది విద్యార్థులు తరగతిలో 25 మంది బెంగాలీ, 16 మంది హిందీ, 12 మంది విద్యార్థులు టేక్ నో లాంగ్వేజ్ అంటే ఏ భాషను తీసుకోరు అనమాట. బెంగాలీ మరి హిందీ రెండింటిని తీసుకొని రెండింటిని ఎంతమంది తీసుకుంటారని అడుగుతున్నాడండి. అంటే ఇక్కడ కూడా మనం వెన్ డయాగ్రామ్ కాబట్టి వెన్ డయాగ్రామ్ తీసుకుందామండి ఒకటి. ఇప్పుడు చూడండి ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి 2 సర్కిల్స్ తీసుకుంటే ఇలాగా తీసుకొని ఒకటి ఏంటంటే ఒకటి బెంగాలీది ఒకటి హిందీది అండి. తీసుకొని చూడండి 25 మంది బెంగాలీ, 16 మంది హిందీని, 12 మంది ఏది తీసుకోరండి. ఇక్కడ మనకి సర్కిల్ తీసుకోకపోయినా పర్వాలేదు, వచ్చేస్తుంది మనకి. నెంబర్ ఆఫ్ బి అంటే బెంగాల్ అండి. నెంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ 25 అండి. నెంబర్ ఆఫ్ ఏది హిందీ కాబట్టి నెంబర్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 16 అండి. అలాగే ఏది తీసుకోలేదు అంటే మనకి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదండి. మొత్తం విద్యార్థులు ఎంతమంది అండి? 50 మంది. ఈ 50 మంది నుంచి ఈ 12 మంది తీసేస్తే మిగిలిన అందరూ పార్టిసిపేట్ చేసినట్టు, ఇందులో వద్దలో పార్టిసిపేట్ చేసినట్టు కాబట్టి ఎంతమంది వస్తుంది? 38 వస్తుందండి. ఈ 38 ఏమని రాసుకోవచ్చు? నెంబర్ ఆఫ్ బి యూనియన్ హెచ్ అని రాసుకోవచ్చు అండి. బెంగాలీ 2, బెంగాలీను నెక్స్ట్ హిందీ రెండింటిలోనూ ఏదో ఒక దానిలో ఉన్నాడు అని అర్థం అనమాట. బి యూనియన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 38 అండి. అయితే మనకు ఫార్ములా ఉంటుందండి. నెంబర్ ఆఫ్ బి యూనియన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బి ప్లస్ నెంబర్ ఆఫ్ హెచ్ మైనస్ నెంబర్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ హెచ్ అండి. మనకి బి ఇంటర్సెక్షన్ హెచ్ కావాలండి. అదే కావాలండి. రెండింటిని ఎంతమంది తీసుకుంటారో కావాలండి. ఈ మధ్యలో ఉన్నది కావాలండి. మధ్యలో ఉన్నది కావాలంటే మనకి ఎంత అవుతుంది చూడండి. బి యూనియన్ హెచ్ ఎంత అంటే 38 అండి. ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బి ఎంత 25 అండి. నెంబర్ ఆఫ్ హెచ్ ఎంత 16 అండి. ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ హెచ్ అండి. ఇప్పుడు చూడండి 38 ఈ 25 16 కలిపండి, ఇటు తీసుకొచ్చండి. లేకపోతే ఈ నెంబర్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ హెచ్ తీసుకొచ్చండి. నెంబర్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 25 ప్లస్ 16 ఎంత అవుతుందండి? 25 ప్లస్ 15 40 అవుతుంది, 41 అవుతుందండి. ఈ 38 పంపించిస్తే మైనస్ 38 అండి. 38 దీని నుండి తీసివేస్తే ఎంత వస్తుందండి? 3 వస్తుందండి. కాబట్టి 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 454. అవుట్ ఆఫ్ 100 స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 60 టేక్ ఎ టీ, 40 టేక్ కాఫీ అండ్ 25 టేక్ బోత్. ది నెంబర్ ఆఫ్ నాట్ టేకింగ్ ఎయిదర్ టీ ఆర్ కాఫీ ఈజ్ అని ఇచ్చాడండి. ఇక్కడ కూడా మనం వెన్ డయాగ్రామ్ తీసుకుందాం. అక్కడ వెన్ డయాగ్రామ్ అవసరం లేదు కానీ ఇక్కడ అవసరం ఉండొచ్చు, చూద్దాం. 60 టేక్ టీ అంటే 60% అనేవి టేక్ టీ అండి, టీ తీసుకుంటారు. ఇది కాఫీ అండి, అంటే ఇది 60% అండి. 40 టేక్ కాఫీ అంటే కాఫీ ఎంతమంది తీసుకుంటారు? 40 తీసుకున్నారండి. 25 టేక్ బోత్ అండి, అంటే రెండు కలిపి 25 మెంబర్స్ తీసుకుంటారు అనమాట. ఓకేనండి. ది నెంబర్ ఆఫ్ నాట్ టేకింగ్ ఎయిదర్ టీ ఆర్ కాఫీని ఇచ్చాడు. చూడండి, తరగతిలో 100 మంది విద్యార్థులు ఉన్నారండి. మొత్తం ఇక్కడ 100 మంది విద్యార్థులు అంటే ఇక్కడ మనము యూనివర్సిటీ చూసుకున్నట్లయితే 100 మంది అండి. 100 మంది విద్యార్థులు 60 మంది టీ, 40 మంది కాఫీ తాగుతారు. టీ 60 మంది అండి, కాఫీ 40 మంది అండి. 25 మంది రెండింటిని కాబట్టి మధ్యలో వేసామండి. ఇప్పుడు టీ లేదా కాఫీ తీసుకోని వారి సంఖ్య ఎంత అడుగుతున్నాడు? తీసుకోని వారి సంఖ్య. దీనికి డైరెక్ట్ గా ఫార్ములా మనం వేసుకొని చేయొచ్చు అండి. అంటే దీనికి ఈక్వల్ చేసి చేయొచ్చు, లేదా మనకి సింపుల్ గా మనకు తెలుసు అండి. ఇక్కడ 60 తెలుసు అంటే ఈ టీ అనే సర్కిల్ మొత్తం 60 అండి. అందులో 25 ఆల్రెడీ ఆక్యుపై చేసి ఉంది కాబట్టి ఇంకా మిగిలిన ఎంత అవుతుందండి? 35 అవుతుంది. ఇక్కడ 40 అండ్ ఆల్రెడీ 25 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మిగిలింది ఏమవుతుందండి? 15 అవుతుంది. ఇప్పుడు చూడండి మొత్తం ఎంత అవుతుందండి? చూడండి ఇక్కడ 35 ప్లస్ 25 ప్లస్ 15 అండి. 25 ప్లస్ 15 40, 40 ప్లస్ 35 అంటే 75 అవుతుందండి. ఓకేనా, 75. మొత్తం విద్యార్థులు ఎంతమంది అండి? మొత్తం చూసుకుంటే 100 మంది అండి. అందులో 75 మంది ఏదో ఒకటి తీసుకుంటారండి, అంటే టీ కానీ కాఫీ కానీ రెండింటి కానీ తీసుకుంటారండి. ఇంకెంతమంది ఉన్నారండి? 25 మంది ఉన్నారు. 25 మంది దేనిలో కూడా పార్టిసిపేట్ చేయరండి, అంటే టీ కానీ కాఫీ కానీ దేన్ని తీసుకోరు కాబట్టి ఎంత అవుతుందండి? 25 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 455 అండి. ఇన్ ఏ క్లాస్ 25 స్టూడెంట్స్,
12 have taken mathematics, 8 have taken mathematics but not biology. The number of students who have to taken both mathematics and biology is అని ఇచ్చాడండి. 25 మంది విద్యార్థులు 12 మంది గణితం తీసుకున్నారండి. మొత్తం 25 మంది విద్యార్థులు అండి. మొత్తం టోటల్ 25 మంది విద్యార్థులు. అందులో మ్యాథ్స్ బయాలజీ రెండు ఉన్నాయండి. మ్యాథ్స్ ఎంతమంది తీసుకున్నారండి? 12 మంది తీసుకున్నారండి. 8 మంది గణితం తీసుకున్నారు. చూడండి ఇక్కడ 12 మంది గణితం తీసుకున్నారు. అంటే ఇక్కడేమన్నట్టు 8 మంది గణితం తీసుకున్నారు కానీ జీవశాస్త్రం తీసుకోలేదండి. చూడండి ఇది గణితంతో పాటులో ఇది మాత్రమే. ఇక్కడ చూడండి ఇలా చూసుకున్నట్లయితే ఇది మాత్రమే మనకి ఏమవుతుందండి గణితం యొక్క పార్ట్ అవుతుంది. ఇది బయాలజీ పార్ట్ అండి. బయాలజీ కలిసిపోతుంది కాబట్టి గణితం మొత్తం 12 మంది అండి. గణితం మొత్తం 12 మంది. అందులో 8 మంది ఎంతమంది ఎవరండి? ఓన్లీ గణితం అండి. మిగిలిన నలుగురు అనేవాళ్ళు అంటే మొత్తం 12 మంది కదండి. మిగిలిన నలుగురు అనేవాళ్ళు అంటే బయాలజీలో ఉంటారు, మ్యాథ్స్ లో ఉంటారు అనమాట. ఓకేనండి. ఇప్పుడు ఏమడిగాడు చూడండి, గణితము మరియు జీవశాస్త్రం రెండింటిని తీసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంత? రెండింటిని ఎంతమంది అండి? 4 వచ్చిందిగా. 4 కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. మొత్తం 12 మంది అండి. 8 మంది ఎవరండి? ఓన్లీ మ్యాథమెటిక్స్ అండి. అంటే రిమైనింగ్ 4 మెంబర్స్ ఏమవుతారంటే బోత్ మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీ అవుతుంది కాబట్టి మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీ ఎంతమంది అండి? 4 మెంబర్స్ అండి. ఇక్కడ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 456 అండి. In a group of 52 persons, 16 drink tea but not coffee and 33 drink tea. How much drink tea? How many drink coffee but not tea అని ఇచ్చాడు. చూడండి ఇక్కడ 52 మంది బృందంలో 16 మంది టీ తాగుతున్నారండి. 52 మంది మొత్తము. ఆ బృందంలో టీ తాగేవారు మరియు కాఫీ తాగేవారు ఉన్నారండి. టీ కాఫీ 16 మంది టీ తాగుతారు కానీ కాఫీ కాదండి. అంటే ఇది 16 మంది అండి. అందులో కాఫీలోకి ఎంటర్ వాళ్ళు చూడండి 33 మంది టీ తాగుతారు. అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 33 మంది అండి. టీ ఈజ్ ఈక్వల్ టు 33. మరి ఎంతమంది కాఫీ తాగుతారు కానీ టీ కావద్దన్నాడండి. ఎంతమంది కాఫీ తాగుతారు కానీ టీ కాదు. అంటే ఇది కావాలండి మనకి. ఇందులో ఉన్నది కావాలి. ఓకేనండి. ఇది 16 అయితే మొత్తం అంతా 33 కాబట్టి మధ్యలో ఎంత ఉంటుందండి? 17 ఉంటుందండి. మధ్యలో ఎంత ఉంటుందండి? 17 ఉంటుంది. మరి మనకి ఇది కావాలి. ఇది కావాలంటే ఎంత అవుతుంది చూడండి. ఈ 3 కలిపితే అంటే సమ్ ఇది ఎక్స్ అనుకోండి. 3 కలిపితే అంటే 16 + 17 + 52 ఎక్స్ కలిపితే ఎంత రావాలంటే 52 రావాలండి. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 52 - 33 అవుతుందండి. 52 33 ఎందుకంటే 2 కలిపి 33 కదా, మైనస్ చేశాను. 12లో 3 తీస్తే ఎంత అంటే 9 అండి. 4 ఉంటుంది. 4లో 3 తీస్తే 1 అండి. అంటే 19 అవుతుంది. ఇక్కడ 19 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 19 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 457 అండి. ఇన్ ఏ టౌన్ విత్ పాపులేషన్ 4000, 3000 ఆర్ 4000 అండి. ఇన్ ఏ టౌన్ విత్ పాపులేషన్ 4000, 3000 పీపుల్స్ ఆర్ ఎగ్ ఈటర్స్, 2000 మీట్ ఈటర్స్, 1400 ఈట్ బోత్ ఎగ్ అండ్ మీట్. హౌ మెనీ ఆర్ ప్యూర్ వెజిటేరియన్ అని ఇచ్చాడండి. చూడండి మొత్తం 4000 జనాభా ఉన్న పట్టణంలో 3000 మంది గుడ్డు తినేవారు, 2000 మంది మాంసం తినేవారు, 1400 మంది గుడ్డు మరియు మాంసం రెండింటిని తింటారు. అయితే స్వచ్ఛమైన శాకాహారులు ఎంతమందిని అడిగాడు? స్వచ్ఛమైన శాకాహారులు ఎంతమందిని అడిగాడు? చూడండి ఇక్కడ ఇది ఎగ్ అండి, ఇది మీట్ అండి. ఎగ్ అని వాళ్ళు ఎగ్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ 3000 మంది గుడ్డు తినేవాళ్ళు అంటే 3000 మంది అండి. 2000 మంది మాంసం తింటారండి. 1400 మంది రెండు తింటారండి. ఇది 1400 అండి. ఓకేనండి. కింద తీసుకొని రాసుకోండి కదా, 1400 మంది. చూడండి మొత్తం 3000లో 1400 మంది ఏం తింటారు? రెండు కలిపి తింటారు కాబట్టి మిగిలిన 1600 మంది ఓన్లీ ఎగ్సే తింటారండి. ఇక్కడ మీట్ అంటే మాంసాన్ని 2000 మంది తింటే 1400లో రెండు తింటారు కాబట్టి మిగిలిన 600 మంది ఏం తింటారండి? ఓన్లీ మాంసాన్ని తింటారండి. ఇప్పుడు మొత్తం ఎంతమంది చూడండి, ఇది 1600 + 1400 + 600 అండి. ఈ రెండు కలిపితే 3000 + 600 అంటే 3600 మంది అయ్యిందండి. అంటే 3600 మంది ఏదో ఒకటి తింటారండి. కానీ మొత్తం పాపులేషన్ ఎంత అంటే 4000 మంది అండి. మొత్తం పాపులేషన్. ఆ పాపులేషన్ లో 3600 మంది ఏదో ఒకటి తింటారు కాబట్టి తీసివేస్తే మిగిలిన 400 మంది అంటే ఈ ఎగ్ కానీ మీట్ కానీ రెండు తినరండి. తినరంటే వీళ్ళు ఏమవుతారండి? శాకాహారులు అవుతారండి. ఓకేనండి. శాకాహారులు ఎంతమంది అండి? 400 మంది అండి. కాబట్టి ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 458 అండి. దేర్ ఆర్ 50 స్టూడెంట్స్ అడ్మిటెడ్ టు ఏ నర్సరీ క్లాస్. Some students can speak only English and some can speak only Hindi.
10 students can speak both English and Hindi. If the number of students who can speak English is 21, then how many students can speak Hindi? How many can speak only Hindi and how many can speak only English అని ఇచ్చారండి. నర్సరీ తరగతిలో 50 మంది విద్యార్థులు ఉన్నారండి. కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడగలరు, కొంతమంది హిందీ మాట్లాడగలరండి. 10 మంది విద్యార్థులు ఇంగ్లీష్ మరియు హిందీ రెండింటిని మాట్లాడగలరు. ఇంగ్లీష్ మాట్లాడగల విద్యార్థుల సంఖ్య 21 అయితే ఎంతమంది విద్యార్థులు హిందీ మాట్లాడగలరు, ఎంతమంది హిందీ మాత్రమే మాట్లాడగలరు, ఎంతమంది ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడగలరు అని అడిగాడు. చూడండి ఇక్కడ హిందీ ఇంగ్లీష్ రెండే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము ఇంగ్లీష్ హిందీ తీసుకుందామండి. ఇది ఇంగ్లీషు, ఇది హిందీ అండి. ఓకే, మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది అండి? 50 మంది అండి. 50 మంది స్టూడెంట్స్ లో చూడండి ఇక్కడ 10 మంది స్టూడెంట్స్ ఇంగ్లీషు మరి హిందీ మాట్లాడగలరు అంటే మధ్యలో 10 వస్తుందండి. నెక్స్ట్ ఇంగ్లీష్ మాట్లాడగల విద్యార్థుల సంఖ్య ఎంత? 21 అంటే ఇంగ్లీష్ ఈజ్ ఈక్వల్ టు 21 అండి. ఓకే, 21 అంటే ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది కాబట్టి ఏమవుతుందండి? 11 అవుతుంది. అంటే ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడేవాళ్ళు ఎంతమంది అండి? 11 మంది అండి. చూడండి క్వశ్చన్ లో చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడేవాళ్ళు ఎప్పుడు ఉందని లాస్ట్ లో ఉంది కాబట్టి లాస్ట్ లో ఏదైతే 11 ఉందో అదే మనకి కరెక్ట్ ఆన్సర్ ఉందండి. డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, మనకి ఏం చూడవసరం లేదండి. డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. లేదు నార్మల్ గా చేయాలనుకుంటే ఎంతమంది విద్యార్థులు హిందీ మాట్లాడగలరు, ఎంతమంది హిందీ మాత్రమే మాట్లాడగలరు మనకు కావాలండి. ఓకేనండి, హిందీ మాత్రమే మాట్లాడేవాళ్ళు కాబట్టి చూడండి ఇది ఎక్స్ అనుకున్నారు అనుకోండి, ఎక్స్ అనేవాళ్ళు ఏంటి? హిందీ మాత్రమే మాట్లాడేవాళ్ళు కాబట్టి 11 + 10 + x = 50 అవ్వాలండి. ఇప్పుడు చూడండి x = ఏమవుతుందండి? 50 మైనస్ 11 + 10 అంటే 21 కూడా 21 మైనస్ చేసేది ఏమవుతుందండి? 29 అవుతుంది. ఓకేనండి, 29 + 21 ఎంత? 50 కాబట్టి x = 29 అంటే 29 వస్తుంది. కాబట్టి 29 ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇంకేమన్నాడండి? ఫస్ట్ వన్ ఏంటి? హిందీ మాట్లాడేవాళ్ళు. హిందీ మాట్లాడేవాళ్ళు అంటే అర్థం ఏంటి? 10 + 29 39 కూడా ఉందని చూడండి. అంటే 39 29 11 అంటే 3 మనం మ్యాచ్ చేయాలి కాబట్టి మనకి డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 459 అండి. ఇన్ an office 3/4 of the staff can neither type nor take shorthand. However, 1/5 can type and 1/3 can take shorthand. What part of the whole staff can do both అని ఇచ్చాడు. చూడండి ఒక కార్యాలయంలో 3/4 వంతు సిబ్బంది టైప్ చేయలేరు లేదా సంక్షిప్త లిపిని తీసుకోలేరు. 3/4 మంది ఈ రెండింటిని తీసుకోలేరు అనమాట. అయితే 1/5 వంతు మంది టైప్ చేయగలరు మరియు 1/3 వంతు మంది సంక్షిప్త లిపిని తీసుకోగలరండి. అయితే మొత్తం సిబ్బందిలో ఏ భాగం రెండింటిని తీసుకోగలరు అని అడుగుతున్నాడు. మొత్తం సిబ్బందిలో ఏ భాగం రెండింటిని తీసుకోగలరు? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవి రెండు ఉంటాయండి మనకి. ఒకటి టైపు, ఇంకోటి షార్ట్ హ్యాండ్ అండి. టైపు, షార్ట్ హ్యాండ్. అయితే టైప్ లో చూసుకున్నట్లు ఎంత అంటే 1/5 వంతు అండి. 1/5 వంతు అంటే ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 1/5 అని రాసుకుందాం. షార్ట్ హ్యాండ్ ఎంత అండి? 1/3 అండి. 1/3 ఎప్పుడు కూడా ఫ్రాక్షన్ రూపంలో ఇచ్చాడంటే ఖచ్చితంగా టోటల్ ఏమవుతుందంటే 1 అవుతుందండి. ఫ్రాక్షన్ రూపంలో ఇచ్చినట్లయితే టోటల్ ఏమవుతుందండి? 1 అవుతుంది. టోటల్ 1 అండి. అందులో చూడండి ఇక్కడ 3/4 మంది సిబ్బంది టైపు చేయలేరు, నెక్స్ట్ షార్ట్ హ్యాండ్ కూడాను తీసుకోలేరు అండి. అంటే ఇంకెంతమంది ఉంటారంటే 1/4 వంతు మంది ఉంటారండి. ఆ 1/4 వంతు మందిని, ఎందుకంటే ఇందులో ఒకటిలో 3/4 మంది ఏవి చేయలేరు కాబట్టి 1/4 వంతు మంది ఉంటారండి. ఈ 1/4 వంతు మంది మిగిలినవి చేయగలరు అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది నెంబర్ ఆఫ్ టీ అండి, ఇది నెంబర్ ఆఫ్ ఎస్ అండి. ఈ మధ్యలో ఉన్నదేమో నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఇదేమవుతుందండి నెంబర్ ఆఫ్ టీ యూనియన్ ఎస్ అండి. ఇదేమవుతుందంటే నెంబర్ ఆఫ్ టీ అండి. నెంబర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/5 అండి. నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/3 అండి. 1/3. మనకు కావాల్సింది ఏంటి? నెంబర్ ఆఫ్ టీ ఇంటర్సెక్షన్ ఎస్ అండి. ఈ మధ్యలో ఉన్నది కావాలండి. ఈ మధ్యలో ఉన్నది ఇది కావాలి. ఇప్పుడు మనకు ఫార్ములా తెలుసండి. నెంబర్ ఆఫ్ టీ యూనియన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టీ ప్లస్ నెంబర్ ఆఫ్ ఎస్ మైనస్ నెంబర్ ఆఫ్ టీ ఇంటర్సెక్షన్ ఎస్ అండి. లేదా ఇది ఇక్కడ రాసుకోవచ్చు అండి, దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ టీ ఇంటర్సెక్షన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టీ ప్లస్ నెంబర్ ఆఫ్ ఎస్ మైనస్ నెంబర్ ఆఫ్ టీ యూనియన్ ఎస్ అని కూడా రాసుకోవచ్చు అండి, ఏదైనా ఒకటే. ఓకేనండి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ టీ ఎంత అంటే 1/5 అండి. 1/5 ప్లస్ నెంబర్ ఆఫ్ ఎస్ ఎంత అంటే 1/3 అండి. 1/3 మైనస్ నెంబర్ ఆఫ్ టీ యూనియన్ ఎస్ ఎంత అంటే 1/4 అండి. 1/4 చేయండి, ఎంత అవుతుంది? మొత్తం ఎంతకి ఒకసారి ఎల్సిఎం చేసేయండి. 5, 3, 4 ఎల్సిఎం చేస్తే మనకి ఎంత వస్తుందండి? 60 వస్తుందండి. 60 వస్తుంది.
ఇప్పుడు 5తో 5 12 60 కాబట్టి ఇక్కడ 12 వస్తుందండి. 3తో 3 20 కాబట్టి ఇక్కడ 20 వస్తుందండి. 4తో 4 15 కాబట్టి 15 వస్తుందండి. ఇప్పుడు చూడండి 20 నుంచి 15 తీస్తే 5 వస్తుంది. 5 + 12 అంటే 17 అండి. 17/60 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? 17/60 కరెక్ట్ ఆన్సర్ అండి. ఇదే కదండి మనకు కావాలి. నెంబర్ ఆఫ్ టీ ఇంటర్సెక్షన్ ఎస్ కావాలండి. నెంబర్ ఆఫ్ టీ ఇంటర్సెక్షన్ ఎస్ 17/60 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనం చూడండి క్వశ్చన్ నెంబర్ 460 అండి. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ఏ కాలేజ్ 20 are in the basketball, 24 in the hockey team, and 27 in the cricket team. If 12 play hockey and football, 10 play cricket and basketball, 14 play hockey and cricket, 7 play all the 3 games, then the total number of players in the group is అని ఇచ్చాడండి. చూడండి ఒకసారి, ఒక కళాశాలలోని ఆటగాళ్ల బృందంలో 20 మంది బాస్కెట్ బాల్, హాకీలో 24 మంది, క్రికెట్ జట్టులో 27 మంది. ఇవన్నీ కూడా అండర్లైన్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 12 మంది హాకీ బాస్కెట్ బాల్ 2 ఉండండి. 10 మంది క్రికెట్ బాస్కెట్ బాల్ 2. నెక్స్ట్ 14 మంది హాకీ మరియు క్రికెట్ అండి. 7 మాత్రం 3 ఆడుతారండి. అయితే సమూహంలో మొత్తం ఆటగాళ్ల సంఖ్యను అడిగాడు. సమూహంలో మొత్తం ఆటగాళ్ల సంఖ్య ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 తీసుకోండి. ఏదండి ఇక్కడ తీసుకోవాల్సినవి? ఒకటి బాస్కెట్ బాల్ అంటే బి అండి. నెక్స్ట్ హాకీ అండి. నెక్స్ట్ ఇంకోటి ఏముందండి? బాస్కెట్ బాల్, హాకీ, క్రికెట్ అండి, సి అండి. ఓకేనా? ఇక్కడ 7 ఏమి ఇచ్చాడంటే 3 ఇచ్చాడు. ఇక్కడ 3 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుందండి 7. నెక్స్ట్ చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకేమి ఇచ్చాడండి? నెక్స్ట్ ఇక్కడ బాస్కెట్ బాల్, హాకీ 2 తీసుకోండి. హాకీ మరియు బాస్కెట్ బాల్ ఎంతమంది అంటే 12 మంది అండి. ఈ రెండిట్లో ఆల్రెడీ ఇక్కడ 7 ఉంది కాబట్టి మిగిలిన 12లో 5 ఎక్కడికి వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 10 మంది క్రికెట్ మరియు బాస్కెట్ బాల్ అండి. క్రికెట్ మరియు బాస్కెట్ బాల్ అంటే ఇక్కడ వస్తుంది 10 మంది అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుందండి? 3 వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ 14 మంది హాకీ మరియు క్రికెట్ అండి. ఈ 2 అండి. ఆల్రెడీ 7 ఉన్నారు కాబట్టి ఇంక 7 మంది మిగులుతుందండి. ఇప్పుడు చూడండి మొదట తీసుకుందాం. 20 మంది బాస్కెట్ బాల్ అండి. అంటే బాస్కెట్ బాల్ 20 మంది. ఈ బాస్కెట్ బాల్ ఉన్న సరౌండింగ్ లో చూసుకున్నట్లయితే 3 + 7 10, 10 + 5 15 ఉందండి. 15 ఉందండి. ఇంక ఎంత చాలేదండి? 5 చాలు. ఇక్కడ 5 తీసుకోండి. అంటే ఇది మొత్తం 20 కాబట్టి. హాకీ చూసుకోండి ఎంత అంటే 24 మంది అండి. 24లో చూడండి ఇక్కడ 7 7 14, 14 + 5 అంటే 19 అండి. ఇంకెంత చాలదండి? 5 చాలదండి. ఓకేనా? నెక్స్ట్ క్రికెట్ చూసుకున్నట్లయితే ఎంతమంది అండి? 27 మంది అండి. అంటే 27 తీసుకోండి. ఇక్కడ 27లో 7 3 10 17 అండి. 17 పోతే ఇంకెంత ఉందండి? 10 ఉందండి. కాబట్టి 10 ఇక్కడ వేసుకోండి. ఇప్పుడు మనకి టోటల్ అక్కడ ఎంతమంది ఆటగాళ్ళు ఉన్నారో కావాలండి. మొత్తం ఇక్కడ చూడండి 5 + 5 + 5 ప్లస్ ఇది 3 + 7 + 7 అండి. 3 + 7 + 7 + 10. ఇవన్నీ కూడా టోటల్ స్టూడెంట్స్. ఇది 15, ఇదంతా అంటే 17, ఇది 10. కలపండి. 15 + 17 ఎంత అంటే 32. 32 + 10 ఎంత అవుతుంది? 42 అవుతుంది. అంటే మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది అంటే 42 మంది. అంటే మొత్తం ఆటగాళ్ళు ఎంతమంది అంటే 42 మంది ఉంటారండి. ఓకేనండి? ఈ విధంగా చేయొచ్చు. డయాగ్రామ్ వేసిన వరకేనండి. మీరు డయాగ్రామ్ వేసిన తర్వాత సింపుల్ గా మనం ఆన్సర్ చేసేవచ్చండి. ఓకేనా? ఇందులో ఉన్న ప్రతి నెంబర్ మనం కౌంట్ చేసుకున్నట్లయితే టోటల్ ప్లేయర్స్ మనకు అర్థమైపోతుంది. ఓకేనా? దేనికైనా ఇండివిజువల్ వచ్చాయండి. ఇక్కడ 5 చూసారండి. ఈ 5 అనేది ఓన్లీ బాస్కెట్ బాల్ ఆడేవాళ్ళండి. ఇక్కడ 5 అనేవాళ్ళు ఓన్లీ హాకీ ఆడేవాళ్ళు. ఇక్కడ 10 మంది అనేవి ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు అనమాట. ఇక్కడ 3 బాస్కెట్ బాల్, క్రికెట్ 2 కలిపి ఆడేవాళ్ళండి. 2 కలిపి ఆడుతూ ఎవరు హాకీ ఆడిన వాళ్ళు అనమాట. ఓకే, అలాగా మనకు ఉంటుంది. కాబట్టి ఎవరెవరు ఇండివిజువల్ వాల్యూస్ కాబట్టి ఇవన్నీ కలిపినట్లయితే టోటల్ ప్లేయర్స్ మనకు వచ్చేస్తుందండి. మొత్తం కలిపి టోటల్ ప్లేయర్స్ 42 వచ్చిందండి. ఓకేనండి? ఈ విధంగా మనము దేనికి సంబంధించండి వెన్ డయాగ్రామ్ సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఈ విధంగా చేయాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.